అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో యాక్సిడెంట్స్ అనేవి సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే జిల్లాలో ఎక్కడా లేని విధంగా హైవే NH-16లో కూడా జరగనటువంటి యాక్సిడెంట్స్ అద్దంకిలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇది అందరూ మనకు బాగా తెలిసినటువంటి అంశం. ఎందుకంటే సిటీ పెద్దదైపోయింది, రోడ్లు చాలా చిన్నవైపోయినాయి. ఆల్రెడీ సిటీలో డబల్ లైను మధ్యలో డివైడర్ ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ ఎక్కువైపోతా ఉంది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం మీద చూసుకున్నా కూడా టౌన్ పరిధిలో హైవే రోడ్స్ ఉన్నటువంటి సిటీ అద్దంకి మాత్రమే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఏమీ లేదు. కానీ ఇటీవల కొన్ని నెలలు తరబడి అద్దంకిలో ఫేక్ వార్తలు వస్తున్నాయి. అద్దంకిలో ఒక మినీ బైపాస్ రోడ్డు పడుతుందంటూ త్వరలో అద్దంకి కష్టాలు తీరనున్నాయి అన్నట్టుగా వార్తలు అయితే హల్చల్ చేస్తామని. అలాంటిది ఏం జరగట్లేదు. ఎందుకంటే ఆ మినీ బైపాస్ వేయాల్సినటువంటి రోడ్డు అది NSP కాలనీకి సంబంధించినటువంటి దాని మీద పంట పండించుకున్నటువంటి భూములు ఉన్నాయి అనేది రైతుల ఆరోపణ. సో ఇటువంటి రోడ్డు వర్క్ అయితే జరగట్లేదు. అద్దంకిలో జరుగుతున్నటువంటి రోడ్డు వర్క్ ఏదన్నా ఉంది అంటే బెంగళూరు టు విజయవాడ అంటే ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ముప్పవరం విలేజ్ నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే కోడికొండ వరకు అంటే బెంగళూరు వరకు అనంతపురం డిస్టిక్లో ఉన్నటువంటి కోడికొండ వరకు వెళ్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు మాత్రం అద్దంకి దక్షిణ భాగంలో జరుగుతున్నది. అంతేగాని అద్దంకిలో మినీ బైపాస్ రోడ్డు అయితే ఎక్కడా కూడా జరగట్లేదు. దీనికి సంబంధించి ఫేక్ వార్తలు చాలామంది దీనికి సంబంధించి రాస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. సో ఇది అద్దంకి పరిస్థితి. అయితే ఇక యాక్సిడెంట్స్ విషయానికి వస్తే సిటీ పెద్దదవటం వల్ల రోడ్లు చాలా చిన్నవి అయిపోయినాయి. ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించి మితిమీరి స్పీడ్ పోతున్నటువంటి వాహనాలు సిటీలో కనిపిస్తూ ఉన్నాయి. సో దీనివల్ల కొంత యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. తర్వాత ద్విచక్ర వాహనాలు సైడు అంటే స్పీడ్ బ్రేకర్స్ లేకపోవటం వల్ల పోలీస్ చెక్ పోస్టులు కానీ పోలీస్ ఆర్డర్స్ కానీ ఆ సిగ్నల్స్ కానీ అద్దంకిలో ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నా కూడా సరైన పద్ధతిలో పాటించట్లేదు. అంటే అది పోలీసులు తప్పని కాదు, పబ్లిక్ ఎక్కువైపోయినప్పుడు పోలీస్ సిబ్బంది కూడా ఎక్కువ ఉంటే మంచిది. సో దీనివలన వారానికి 2 లేదా 3 యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు అద్దంకిలో విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ దూర ప్రాంతం నుంచి వచ్చి కూడా ఇక్కడ యాక్సిడెంట్ గురై చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డుని డెవలప్ చేయటం అంటే పెద్దదిగా చేయటం అనేది ఈ విషయం పక్కన పెడితే సిటీకి దగ్గరలో ఉన్నటువంటి అవుట్కట్స్కి సంబంధించి ఒక రింగ్ రోడ్ లాగా ఇస్తే బాగుంటుందని ప్రజా అభిప్రాయ సేకరణ అయితే గతంలో కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీలో కూడా జరిగింది, ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది. కానీ అది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అద్దంకిలో మినీ బైపాస్ అనేది కాదు, ఏదైనా ఒక రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ లాగా ఉంటే మంచిది. సో దానికి సంబంధించి ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. అవి ఇంతవరకు ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి. సరే, అవి రాజకీయంగా ఏం జరుగుతున్నప్పుడు కూడా సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు అద్దంకి సిటీలో కనిపిస్తా ఉన్నాయి. సో దీనికి తెరపడేటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.